హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సూపర్ 6 స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చి అయితే ఉందండి. అదేవిధంగా మరికొన్ని స్కీమ్స్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంది. అయితే సూపర్ 6లో చాలా పెద్ద పథకం, మహిళలందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి పథకం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే గతంలో అయితే చేసిందండి. ఈ పథకం అనేది 2025 సంవత్సరంలో తీసుకొస్తున్నారా లేదా ఇక 2026 దాకా పోస్ట్ పోన్ చేస్తున్నారా, ఇక మహిళలకు సంబంధించి ఎప్పటి నుంచి ఒక స్కీమ్ ఇస్తారు, అప్లై చేసుకోవడానికి మహిళల దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూద్దాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరో 2 పథకాలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సాంకేతిక పరంగా ఈ స్కీమ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. ఆ 2 స్కీమ్స్ ఏంటనేది కూడా చెప్తాను. ఆడబిడ్డ నిధి పథకం కోసం కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి స్కీమ్కి సంబంధించి ఎప్పుడైనా సరే అప్డేట్ వస్తే కనుక తప్పకుండా మీకైతే జెన్యున్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందిస్తానండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేస్తున్నానండి. ఏపీలో మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక చాలా పెద్దపీట అయితే వేసిందండి కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి 18 సంవత్సరాల ఏజ్ నుంచి 59 సంవత్సరాల ఏజ్ దాటక ముందే వీరికైతే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఖాతాలు అయితే 18,000 సంవత్సరానికి ప్రతి నెల 1,500 జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకొస్తుందండి. ఇది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా పెద్ద స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి తీసుకొస్తారు అని. ఎందుకంటే రాష్ట్రంలో బిలో పోవర్టీ లైన్లో ఉన్న వారికి, అంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. కాబట్టి ఈ స్కీమ్ కోసం మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఏంటని చెప్పేసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలోనే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి, ఆడబిడ్డ నిధి పథకం అనేది P4 పథకానికి అనుసంధానించి తీసుకొస్తామని అయితే చెప్పారు. కాబట్టి ఆల్రెడీ P4 పథకం అనేది బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అవుతుంది. P4 పథకం అనేది స్టార్ట్ చేశారు, రిలీజ్ చేశారు కూడా. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ఇంకా తీసుకురావాల్సి ఉంది. ఈ 2025 సంవత్సరంలోనే మేబీ ఈ నెల ఎండింగ్కి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వారి ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి. కరెక్ట్గా అయితే వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలండి. బ్యాంక్ అకౌంట్కి వారి యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకోండి, అంటే NPCI లింక్ అనేది